ఈ షాక్ వేవ్ థెరపీ సర్జరీస్‌లలో ఏందంటే, ఈ మెడిసిన్స్ అవసరం లేకుండా, కరెక్ట్. ఇంకా బెటర్‌గా పినైల్ ఫ్లో పెంచడానికి, లేకపోతే ఓకే. అసలు చాలా తగ్గిపోయింది. షుగర్ వల్ల జరిగిపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అసలు బ్లడ్ ఓకే. ఫ్లో రావట్లేదు. సింపుల్ సర్జరీస్. ఓకే. సర్జరీ ఒక్కసారి చేసేస్తే లైఫ్‌లో మళ్ళా ఇష్యూస్ రావు. సో, అంటే షాక్ వేవ్ థెరపీతో పాటు మెడిసిన్స్ ఇస్తారా? లేదంటే సర్జరీ డెఫినైట్‌లీ. జేయాలా? అంటే నా వరకు అడిగితే సార్ 2 కాంబినేషన్ చేయాలి. చేస్తే బెటర్ ఇంకా. బెటర్‌గా ఉంటది. ఓకే. ఓకే. మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవుట్‌పుట్ బావుంటది. రైట్. రైట్. సో, చాలా మంది అంటారు, "సార్ షాక్ వేవ్ థెరపీ చేసిన 1 మంత్ బ్రహ్మాండంగా ఉండే సార్. సెకండ్ మంత్ నుంచి ఏమో సార్ సరిగ్గా ఎరెక్షన్ వస్తలేదు." ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏంది అంటే, స్పాంటేనియస్ ఎరెక్షన్స్ పెరుగుతాయి డెఫినైట్‌లీ. ఓకే. దాన్ని కాపాడుకోవాలి. ఓకే. స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే. అంటే ఇప్పుడు అది పని చేస్తలేదు. చాలా మంది అదే పైన ఉంటారు. "సార్ వస్తలేదు సార్. అదే వస్తలేదు." సరే ఏం చేసినావు? సెక్స్ ట్రై చేసినావు? ట్రై చేయలేదు సార్. మరి ఎట్లా ఎరెక్షన్స్ వస్తాయి? అది కంటిన్యూయస్‌గా లేచి నిలబడాల్సిన అవసరం ఉండదు లేదు. గదా! ఆ! అవును. అక్కడికి ఆ! పోతే గదా! అక్కడ పోయి నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు నాకు అప్పు. అవును. అవును. ఓకే. కరెక్ట్. కరెక్ట్. ఇంకోటి చాలా మంది అడుగుతారు, "సార్ ఇది షాక్ వేవ్ థెరపీ చేసుకున్నా పని చేస్తలేదు సార్." అరే నువ్వు సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఒక పీనల్ డాప్లర్ చేసినాం ముందు. చేసిన తర్వాత కూడా 3 మంత్స్ తర్వాత మళ్ళీ డాప్లర్ చేసి చూపిస్తా నీకు. ఎంత డిఫరెన్స్ వచ్చిందో నువ్వే చూడు. దీన్ని మానిప్యులేట్ చేయనీకి రాదు సార్. ఏదైనా అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఈస్ ఎన్ స్టాండర్డ్ రిపోర్ట్. ఒక ఓకే. కంప్యూటర్‌లో ఏముంటే అదే బయటకొస్తది. రైట్. అక్కడ ఇంప్రూవ్ అయిందని చూపించిన తర్వాత డాక్టర్ ఇంపాసిబుల్ అది. ఇట్స్ ఆల్ ఇన్ యూర్ మైండ్. సో, కరెక్ట్. మైండ్ ఫ్రీ పెట్టుకొని ట్రీట్మెంట్ అయిపోయింది. టాబ్లెట్స్ ఆపేసి ఎరెక్షన్ రాకపోవడం అంటూ ఉండదు. రైట్.